హాయ్ అన్న. ఈ మధ్య ఊరికే చికెన్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ తీసుకుంటే బాడీలో హీట్ ఎక్కువ అవుతుంది. ఏదైనా సొల్యూషన్ చెప్పండి. మాట్లాడుకుందాం కానీ ముందైతే ఫాలో కొట్టండి. సో పాయింట్కి వచ్చేస్తే, ఇలా ఒక ఫుడ్ తిన్నప్పుడు బాడీలో హీట్ పెరగడానికి ఒక 3 నుంచి 4 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం ఏంటంటే డిహైడ్రేషన్. అంటే చాలామంది ఇప్పుడు డైట్ చేద్దామనో లేకపోతే కొత్తగా ఒక మన రెగ్యులర్గా తినే దాంట్లో కొంచెం చేంజెస్ చేద్దామని చెప్పి ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ప్రోటీన్ ఎక్కువ తింటారు కాబట్టి ఈ ప్రోటీన్ తినేటప్పుడు డెఫినెట్లీ మనం హైడ్రేషన్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయాలి. అర్థమైందా? సో ఎప్పుడైతే మీరు డీహైడ్రేటెడ్గా ఉన్నారో ఇలా ఓవర్ హీట్ అయిన సిమ్టమ్స్ కూడా వస్తాయి మనకి. పాయింట్ నెంబర్ 2, ఫైబర్ ఇంటేక్ సరిగ్గా తినకపోవడం. ఇట్లాగా ప్రోటీన్ పెంచి తింటున్నప్పుడు ఫైబర్ ఇంటేక్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయాలి. బికాస్ ఫైబర్ విల్ హెల్ప్ యూ ఫర్ యూ బెటర్ బౌల్ మూమెంట్. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ అంటాం. ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ఫుడ్ తింటున్నప్పుడు దానికి ఒక థర్మిక్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఈ థర్మిక్ ఎఫెక్ట్ వల్ల మన బాడీ టెంపరేచర్ కొంచెం రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని కూడా కొంతమంది ఓవర్ హీట్ అనడం అనుకుంటారు. సో అట్లాంటి ఫుడ్స్ ఏమైనా తింటున్నప్పుడు డెఫినెట్లీ కొంచెం క్వాంటిటీ తగ్గించి డివైడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ రీజన్ నెంబర్ 4, మీరు వేసుకునే స్పైసెస్. ఈ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అధికంగా వేసుకున్నప్పుడు మన పట్టులోకి వెళ్ళి మనకు ఇరిటేషన్ని కలగజేస్తుంది అనమాట. ఆ ఇరిటేషన్ని మనం వేడి చేయడం అని అంటాం. సో బేసికల్లీ ఏంటంటే ఈ 4ని మీరు సరిగ్గా చూసుకోగలిగితే డెఫినెట్గా మీరుకి వేడి చేయడం అనేది ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్లో పెట్టుకోగలరు. అది మ్యాటర్. షేర్ చేయండి.